హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారా చేయరా అనే అంశం కూడా ఒకటని చెప్పినా ఆశ్చర్యపోవసలేదు. ఆయన టికెట్పై ఆ స్థాయిలో చర్చ నడుస్తుంది. అయితే తాను పోటీ చేసే విషయం, తనకు టికెట్ ఇచ్చే అంశంపై గత కొన్ని రోజులుగా పలు రకాలుగా స్పందించిన రఘురామ తాజాగా మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తెరపైకి ఎమ్మెల్యే ప్రస్తావన తెచ్చారు. అవును, నిన్నటి మొన్నటి వరకు 600 అయినా 106 అయినా నరసాపురం ఎంపీ స్థానం నుంచే రఘురామ పోటీ ఉంటుందని అంటున్న వేళ ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాననే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. 3-4 రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వచ్చినట్లు తెలిపిన ఆయన నేడు నరసాపురం లోక్సభ నియోజకవర్గానికి వెళ్ళబోతున్నట్టు తెలిపారు. ఇదే కార్యక్రమంలో ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యేగానో ఎంపీగానో తెలియదు, కానీ పోటీ మాత్రం పక్కా అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వింటున్నట్టు తెలిపిన ఆయన 1-2 రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని అన్నారు. ఇదే సమయంలో పెన్షన్స్ విషయంపైన రఘురామ స్పందించారు. వారికి సీఎం జగన్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో 1,50,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారని, ఒక్కో వ్యక్తికి 50 గృహాలు అప్పగిస్తే ఒక్క రోజులోనే వారంతా పెన్షన్ ఇచ్చేస్తారని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఒక్క పోస్ట్ మ్యాన్ రోజుకు ఎన్ని ఉత్తరాలు ఇస్తారో తెలుసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో ఎవరు ఎన్ని కారు కూతలు కూసినా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, తనకు అలసట అనేదే లేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయేది లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రఘురామకృష్ణ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారని, మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లో చంద్రబాబుతో సమావేశమయ్యారని, 1-2 రోజుల్లో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని అదే జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక RRR రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం